సార్, మీ మీద అనేక కేసులు ఉన్నాయి. ఈ ఉన్న కేసులన్నీ మాఫీ చేయించుకోవడం కోసమే కాషాయం కండువా కప్పుకుంటున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? అమ్మవారి సాక్షిగా చెబుతున్నా, కోరాడ విజయ్ కుమార్ తోటి కలిసి పెట్టిన కేసు ఒకటే పెండింగ్ ఉంది. తతిమా కేసులు నాకు ఎన్నో కేసులు లేవు. 4-3 కేసులు, 5-6 కేసులు లేదు, 10 కేసులు ఉంటాయి మ్యాక్సిమం. ఉంటే ఏది పార్టీ కేసులు కానివ్వండి, పొలిటికల్ కేసులు కానివ్వండి, వేరే వాళ్ళు ఇరికించిన కేసులు కానివ్వండి, అట్లాంటి కేసులన్నీ కూడా కలిపినా కానీ 10-15 కేసులు ఉంటాయి. అన్నీ కూడా కొట్టేయడం జరిగింది. నేనేదో పార్టీలో కేసులు కొట్టేయించుకోవడానికి నేను పార్టీ మార్చడం అనేది కరెక్ట్ కాదండి. నా మీద ఉన్నదల్లా రాహుల్ కేసు ఒకటే ఉంది. అది కూడా ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. కాబట్టి నేను ముద్దాయిని కాదని చెప్పేసి నా ఉద్దేశం. నేను కూడా చెప్తున్నాను. అంతేగాని పార్టీ కేసులు కొట్టేయించుకోవడం కోసం నేను అందులో స్టేట్ పార్టీ టీడీపీ ఉంది, కూటమి ఉన్నా సరే టీడీపీ ఉంది. బీజేపీలోకి వెళ్తే నా కేసులు ఎవరు తీసేస్తారండి? టీడీపీలోకి వెళ్తే తీసేస్తారు. కానీ టీడీపీ వాళ్ళు అన్నీ తీసేసుకున్నారు కాబట్టి మొన్న కేసులన్నీ కూడా, జగన్ గారు పెట్టిన కేసులన్నీ కూడా తీసేశారు. కాబట్టి తీసేయటం న్యాయం. ఎందుకంటే అన్యాయమైన పెట్టిన కేసులు ఎవరు పెట్టినా సరే, ఎవరి మీద పెట్టినా సరే తీసేయటమే కరెక్ట్. కానీ నా మీద మాత్రం ఏం కేసులు లేవండి. ఆ ఒకే ఒక కేసు ఉంది. ఆ ఒక కేసు గురించి ఆలోచిస్తే నేను ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఆ 543 మంది పార్లమెంట్లో ఉన్న వాళ్ళలో 380 మంది మీద క్రిమినల్ కేసులు, దొమ్మి కేసులు, రేప్ కేసులు, కుంభకోణాలు, ఈ భారతదేశాన్నే దోషేసినటువంటి కుంభకోణాలు, అది మరీ దేశద్రోహం కేసు. అది అట్లాంటి వాళ్ళందరూ కూడా 380 మంది సుమారుగా ఉన్నారు 543 మందిలో. అందులో నాది చిన్న కేసు ఇది. ఈ కేసు కూడా ఏం ప్రూవ్ అవ్వలేదు కదా, ఇంకేం అవ్వలేదు, ఇంకేం తేలలేదు. కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి కేసు గురించి మనం మాట్లాడుకోవటం మంచిది కాదు అని అనిపిస్తుంది. నా మీద మాత్రం కేసు నేను లేవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకే ఒక కేసు ఉందని చెప్తున్నాను. ఒక కరుడు కట్టిన కమ్యూనిస్టువాదిగా ఏళ్ల తరబడి ఎర్రజెండాని మోశారు, ఎర్రజెండాకి వెన్నుదండుగా నిలబడ్డారు. ఇదే కోగంటి సత్యం ఇప్పుడు కాషాయం జెండా కప్పుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఎందుకు ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా ఒక రకమైన చర్చ. ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది మీరు చెప్తేనే ప్రజలకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అది వాస్తవేనండి. ఎందుకంటే మా కమ్యూనిస్టులు నాకు ఒక తెలిసిన కాడి కూడా కమ్యూనిస్టులు ఎర్రజెండా కింద పెరిగారు. కానీ కమ్యూనిస్టుల క్రమశిక్షణ ఎట్లా ఉంటుందో ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ కూడా అట్లా ఉంటుంది. అట్లా కమ్యూనిస్టులకి అనుబంధ సంస్థలుగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, అట్లానే సిఐటియు, ఏఐటియుసి ఎట్లా ఉన్నాయో అదేవిధంగా బీజేపీ కూడా ఒక పార్ట్ ఆర్ఎస్ఎస్లో. కమ్యూనిస్టుల పార్టీలు ఎలాగో ఆర్ఎస్ఎస్లో కూడా అదే ఒక పార్ట్ బీజేపీ. కాబట్టి అది కూడా క్రమశిక్షణగా ఉంది కదా. అట్లనే మనం మొన్న పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్లో మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్స్లో కానివ్వండి, పోయినసారి కూడా కమ్యూనిస్టులు కూడా కొన్ని సీట్లలో బీజేపీతో కలిసి పోటీ చేయాల్సి జరిగింది. అదే కాకుండా నేను ప్రత్యేకించి డైరెక్ట్ చెప్తున్నా, నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే బీజేపీ పార్టీలోకి, మరి ఎందుకంటే 82 నుంచి టీడీపీతో మంచి సంబంధాలు ఉన్నాయి నాకు. కానీ నేను బీజేపీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా అంటే ఇప్పుడు వరకు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అవన్నీ స్టేట్ కాదు, సెంట్రల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిల్లో నుంచి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు తప్ప ఆ ఫండ్స్ ప్రజలకు అందట్లా. కాబట్టి ఏదో ఓ చైర్మన్ తీసుకొని పేదవాళ్ళకి ఉపయోగపడేది. అమ్మవారి సాక్షిగా నేను రూపాయి కూడా తీసుకొని దాంట్లో సంపాదించుకోవడానికి నేను అడగట్లా. పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా బీజేపీని బలం పుంజుకునే విధంగా ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇన్ని ఉచితాలు ఇస్తున్నారంటే దాంట్లో 60%, 70% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది, కానీ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కాదు. కానీ ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్పుకోలేకపోతున్నారు మా ఫండ్స్ ఎంత వచ్చింది, బీజేపీ ఫండ్స్ అని చెప్పి చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి బీజేపీ బలం పుంజుకోలేకపోతుంది. నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఆ చైర్మన్ ఏదైనా పేదవాళ్ళకు ఉపయోగపడేది ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఉంది, బీజేపీ అనేది ఫండ్స్ కూడా వచ్చినాయి అని చెప్పేసి నిరూపించడం కోసం, ఆ చైర్మన్ అనేది ఏదైనా ఒకటి తీసుకోవడం కోసమే, నేను పేదవాళ్ళకు ఉపయోగపడటం కోసమే నేను బీజేపీ పార్టీలోకి వెళ్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. అదే ఉద్దేశంతో
మొన్న పార్లమెంట్లో మరి ఇద్దరు మరి ప్రమాణ స్వీకారం చేశారు నా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ప్రమాణ స్వీకారాన్ని కూడా రాజ్యసభకి వాళ్ళిద్దరు దాన్ని కూడా వెళ్ళి, ఎందుకంటే రాజ్యసభ కంటే వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు దాదాపు 5 కోట్ల వరకు. వాళ్ళ నుంచి కూడా కొన్ని ఫండ్స్ ఇక్కడ దేనికో దానికి పేదవాళ్ళకి అంటే చర్చిలకి, గుళ్ళకి, మసీదులకి ఇవ్వకూడదు, కానీ కమ్యూనిటీ హాల్స్కి ఇవ్వచ్చు. అట్లా ఇవ్వచ్చు, వాళ్ళని కూడా ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రమాణ స్వీకారానికి కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో కూడా కొంతమంది బీజేపీ పెద్దలను కలవడం జరిగింది. ముఖ్యంగా ఎవరిని కలిసినా కానీ ముందు స్టేట్ వైడ్గా మరి మాధవ్ గారితో, అట్లనే మరి రమేష్ నాయుడు గారితో, అట్లనే ఇక్కడ జిల్లా సెక్రటరీ మన అబూరి గారితో, అందరితో కూడా అడ్డూరి అందరిని కూడా కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో నేను వాళ్ళందరికీ ఫోన్లు చేసి మాట్లాడితే, మీరు రావటం కన్నా మాకు ఇంకేముందండి, మీరు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలానే మరి ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు అయితే కనీసం 5 సంవత్సరాలు బట్టి మా పార్టీలో రండి అని చెప్పి అడగడం జరిగింది. క్రమశిక్షణతో చూసుకుంటే కమ్యూనిస్టులకి ఆర్ఎస్ఎస్కి పెద్ద తేడా లేదు. కాబట్టి నేను ఇంతమంది అడిగారు, అందులో నేను రావడం జరిగితే ఇక మీకు తెలియదేం కాదు, జనం అందరూ కూడా బీజేపీ ముందు పబ్లిసిటీ అవ్వాలి, పబ్లిసిటీ అయ్యి ఓటింగ్ శాతం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను బీజేపీ పార్టీలోకి వెళ్తాం జరుగుతుందండి. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ కూడా మతాల చుట్టూ తిరుగుతున్నాయి. హిందువులకి క్రిస్టియన్లకి మధ్య జరుగుతున్న వివాదానికి కేంద్ర బిందువుగా బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం మారబోతుంది అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. దీనికి సమాధానం ఏం చెప్తారు? అసలు అది కరెక్ట్ కాదండి. అది కేవలం మీడియా సృష్టి తప్ప. ఎందుకంటే క్రిస్టియన్ ఓటింగ్ కూడా బీజేపీకి పడుతుంది, ముస్లిం ఓటింగ్ కూడా బీజేపీ పడుతుంది. కాబట్టే బీజేపీ కూటమి సెంటర్లో పరిపాలిస్తుందంటే అది కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు చెప్పింది కరెక్ట్ కాదు. ఎవరైనా ఆకువీడు ఘటన అక్కడ రఘురామరాజు గారు ఆలయం విషయంలో కూడా కొద్దిగా వివాదానికి ఇది చేశారు. ఇప్పుడు హైకోర్టు కూడా స్టే ఇచ్చింది, అనుమతులు లేకుండా అక్కడ రామాలయం నిర్మాణం చేయకూడదు, అనుమతులు తీసుకొని చేయాలని చెప్పేసి. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఎక్కడో 1-2 సంఘటనలు జరిగినంత మాత్రాన భారతదేశవ్యాప్తంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రేపొద్దున ఇప్పుడు 860 సీట్లు అవుతున్నాయి పార్లమెంటు. కాబట్టి కంపల్సరీగా కూటమి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఎక్కడో 1-2 రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టుగా కోర్టుకి వెళ్ళడం, స్టే ఇవ్వడం అంటే సహజం అయిపోయింది. ఇదంతా కోర్టుకి ఎవరైనా సరే స్టే ఇస్తారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కోర్టు వారు విచారణలో ఏం తెలుస్తారు. అట్లాంటి సంఘటనలు ఎక్కడో ఒకసారి జరిగినంత మాత్రాన మన భారతదేశ వ్యాప్తంగా మనం దాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అండి. ఫైనల్గా బీజేపీ కండువా ఏ రోజు వేసుకోబోతున్నారు? క్లారిటీ ఇచ్చేసేయండి. అది ఒకసారి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి, ఢిల్లీలో కూడా, ఎందుకంటే ఇక్కడ లోకల్లో అయితే స్టేట్ మొత్తం మాట్లాడుకున్నాను, అందరితో మాట్లాడినాను, అందరూ సమ్మతమవుతున్నారు. ఎందుకంటే సుజనా చౌదరి గారితో కూడా మాట్లాడాను దాదాపు ఒక 1 అవర్ వరకు. అలానే సోమవీర్రాజు గారితో కానివ్వండి, అందరితో మాట్లాడాను. ఢిల్లీలో కూడా కొన్ని విషయాలు మాట్లాడాను. ఎందుకంటే నేను కండవా వేసుకోగానే సరికాదు, పేదవాళ్ళకు ఉపయోగపడేది నాకు ఏదన్నా ఆ పదవి అనేది వస్తే నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ లేకపోతే నేను కాషాయ కండవ వేసుకోవాల్సిన నా ఎర్ర జెండా వేసుకుంటాను, ఎర్ర కండవ వేసుకుంటాను. ఏదో రోజు నేనేదో ఎలక్షన్లో పోటీ చేయడం కోసం బీజేపీలోకి మాత్రం వెళ్ళట్లా, సీట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి బీజేపీలోకి వెళ్ళట్లా. అలానే మహిళా బిల్లు తీసుకొచ్చినందుకు మరి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారు వాళ్ళు కూడా బలపరిచారు. అందరూ మొత్తం భారతదేశ వ్యాప్తంగా మహిళా బిల్లు ఎప్పుడో తీసుకొచ్చారు, ఈ బిల్లు తీసుకురాడు. కానీ అమలు చేయడం అనేది ఈరోజు రేపు పార్లమెంట్లో పెట్టి 16, 17, 18 ఈ 3 రోజుల్లో పార్లమెంట్లో ఈ మహిళా బిల్లు ఒకటి, అలానే సీట్లు పెంచడం ఒకటి, ఈ 2 కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేగాని నేను ఏదో రోజున సీటు కింద పోటీ చేయడానికి బీజేపీలోకి వెళ్తున్నారు సచిన్ గారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ అమ్మవారి సాక్షిగా నేను ఏదో రోజు పోటీ చేస్తే ఎర్ర జెండా కింద పోటీ చేస్తాను తప్ప, బీజేపీలోకి వెళ్తుంది పేదవాళ్ళ కోసం వెళ్తున్నాను తప్ప, నేను పోటీ చేయడం కోసం, ఎమ్మెల్యే అవ్వటం కోసం, ఎంపీ అవ్వటం కోసం మాత్రం కాదు.
అవ్వకుండా ఆ చైర్మన్ ఉంటే ఆటోమేటిక్గా ఎక్కువ మంది పేదవాళ్ళకు ఉపయోగపడవచ్చు. అందుకని చెప్పేసి నేను ఏ ఎలక్షన్లో పోటీ చేయను. తమిళనాడులో ఎవరు గెలవబోతున్నారు సార్? తమిళనాడులో కరుణానిధి గారి పార్టీ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అవునా సార్? విజయ్ ప్రభావం ఏమి ఉండదా? విజయ ప్రభావం ఉండదండి, ఎందుకని? ఉండదు అక్కడ. ఎందుకంటే ఆయన అలా కష్టపడ్డాడు కాబట్టి ఆయన వస్తాడని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.